మానవత్వం మంట కలిసిపోతుంది. క్షణికావేశం విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అక్రమ సంబంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. విశాఖ గాజువాకలో జరిగిన అత్యంత కిరాతక హత్య ఉలిక్కిపడేలా చేసింది. డబ్బు కోసం వేధిస్తోందన్న కారణంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తీరు మనుషుల్లోని క్రూరత్వానికి పరాకాష్ఠగా నిలుస్తుంది. ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న రవీంద్ర అనే వ్యక్తి ప్రియురాలు మౌనికను అతి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. మౌనిక కాళ్లు చేతుల్ని కాల్చేసినట్టు తెలుస్తోంది. హత్య తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి తల ఇంట్లో దొరకడంతో పోలీసులు మార్చురీకి తరలించారు. వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. 2021లో మింగిల్ యాప్లో రవీంద్రకు మౌనిక పరిచయమైంది. నిందితుడు తనకు పెళ్లైన విషయాన్ని మౌనికకు చెప్పకపోవడంతో గొడవ మొదలైంది. అయితే ఆమె తరచూ డబ్బులు డిమాండ్ చేయడంతో విసుగు చెంది చంపేసినట్లు పోలీసులకు రవీంద్ర తెలిపాడు. ఇప్పటిదాకా 3,50,000 రూపాయలు ఇచ్చినట్లు చెప్పాడు. ఆన్లైన్లో కత్తిని ఆర్డర్ పెట్టి పథకం ప్రకారమే హత్య చేసినట్లు వివరించాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. విశాఖలో గాజువాక ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఓ యువతిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మౌనిక అనే 21 ఏళ్ల అమ్మాయిని నేవీలో ఉద్యోగం చేస్తున్న రవీంద్రతో 2021లో మింగిల్ యాప్ ద్వారా, అది డేటింగ్ యాప్, ఆ యాప్ ద్వారా ఇద్దరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్తే వీళ్ళిద్దరి మధ్య మరింత ఆనీత్యం పెరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని ఎక్కడా కూడా బయట పెట్టకుండా రహస్యంగా నేవీ ఉద్యోగి రవీంద్ర పుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే పలుమార్లు డబ్బులు ఇవ్వడాలు, బయటికి తిరగడాలు, ఇవేవి మొత్తం వాళ్ళు చాలా సఖ్యతగా ఉండేవారు. అయితే నిన్న రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. ఈ గొడవలో భాగంగానే హతమార్చినట్టు చెప్తున్నారు. అయితే గొడవ గల కారణాలు ఏంటి అనేది పోలీసులు నిందితుడిని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఆ చాన్నాలుగా నేను మౌనిక కలిసి ఉంటున్నాం, అంతేకాకుండా డబ్బుల కోసం ప్రతిసారి నన్ను వేధిస్తోంది, ఎంత డబ్బు ఇచ్చినప్పుడు కూడా ఒక బ్లాక్ మెయిల్ ధోరణిలో ఈ విషయాన్ని బయటికి చెప్తాను, అదే కాకుండా నేవీ ఐడి కార్డును కూడా దొంగలించి ఈ విషయాన్ని మీడియాకు అప్పచెప్తానని చెప్పడంతో ఒక విధంగా రవీంద్ర మెంటల్ గా ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఎందుకు అంటే ఆమె డబ్బులు తీసుకుంటూ ఒక పక్క మరో పక్క బ్లాక్ మెయిల్ నేచర్ తో ఈ విధంగా భయపించడాన్ని, బెదిరించడాన్ని కూడా తట్టుకోలేపాడని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి ఒక విధంగా చెప్పాలంటే ఇది పథకం ప్రకారమే జరిగిందా లేక అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సిన పరిస్థితి. ఈ దిశగానే పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే నిన్న ఏదైతే మధ్యాహ్నం ప్రాంతంలో మౌనికని పిలవడం జరిగింది. ఎందుకంటే మౌనిక ఉంటున్న ప్రాంతానికి